హలో అండి, మహతి కిచెన్కి మీ స్వాగతం. ఇవాళ నేను మీకోసం తెచ్చేసాను చాలా చాలా స్పెషల్ బండి స్టైల్ కొత్తిమీర రోటి చట్నీ ఎలా చేయాలో నేర్చుకుందాం వచ్చేయండి. ముందుగా ఒక ప్యాన్లో 2 స్పూన్ల మినపప్పు, హాఫ్ స్పూన్ కన్నా తక్కువ మెంతులు, 1 స్పూన్కి దగ్గరగా జీలకర్ర వేసి ఉప్పు వేసి రోస్ట్ చేసి ఒక 50% రోస్ట్ అవగానే 4 నుంచి 5 ఎండు మిరపకాయలు వేసి దాన్ని కూడా చక్కగా రోస్ట్ చేసుకుని బరక పౌడర్ కింద రెడీ చేసుకుని పక్కన పెట్టుకోండి. బండి వాళ్ళు ఇది మార్నింగ్ పూట దోశ మీద వేస్తూ ఉంటారనమాట. సో ఇది ఆ రకంగా కూడా వాడుకోవచ్చు ఈ పర్టికులర్ పౌడర్ని. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 1/4 కప్ కన్నా తక్కువ నూనె వేసి 2 నుంచి 3 రెబ్బల వెల్లుల్లిపాయలు, 5 నుంచి 6 కరివేపాకులు, 2 మీడియం సైజు ఉల్లిపాయలని ఇలా కట్ చేసి వేగే వరకు ఫ్రై చేసుకోండి. అలా ఉల్లిపాయలు వేగగాయి అనుకోగానే 2 మీడియం సైజు టమాటాలని ఇలా చక్కగా వేసుకుని అలానే గోళీ సైజు అంత చింతపండు వేసుకోండి. చక్కగా కలపండి. చూడండి, మొత్తం కుకింగ్ మీడియం కానీ లో ఫ్లేమ్లో చేసుకోండి, లేకపోతే మాడిపోతుందండి. హాఫ్ కన్నా తక్కువ పసుపు, అలానే టేస్ట్కి తగ్గట్టు ఉప్పు, నేను ఇక్కడ హాఫ్ స్పూన్ వేసాను. అలానే 2 కప్పుల కొత్తిమీర తుడుములతో సహా, తుడుముల్లోనే టేస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి తుడుములతో సహా వేయండి. 1 స్పూన్ ధనియాల పొడి వేసి చక్కగా 1/2 నిమిషం కన్నా తక్కువ మూత పెడితే అంత ఫ్లేవర్ అన్నది దగ్గర పడి చాలా టేస్టీగా తయారవుతుంది. ఇందాక మనం తయారు చేసుకున్న పౌడర్ ఉంది కదా, ఆ పౌడర్ ఇక్కడ వేసేయండి. అలానే 2 నుంచి 3 పచ్చిమిరపకాయలు కూడా వేసి రోట్లో అయినా వేసుకుని చేయొచ్చండి, లేకపోతే గ్రైండర్లో చేస్తూ ఉంటే కనుక ఎక్కువ పేస్ట్గా కాకుండా చక్కగా కొంచెం బరకగా చేసుకోండి. ఒక పోపు ఆవాలు ఇంక పచ్చిమిర్చితో పెట్టుకోండి, ఆప్షనల్. పచ్చడి వేసి కొంచెం నీళ్ళు వేసి రెడీ అయిపోయిందండి. ఇది బజ్జీలో సూపర్గా ఉంటుంది, ఇడ్లీ దోశల్లో కూడా సూపర్గా ఉంటుంది. మీరు ట్రై చేసుకోండి. ఇంకేముంది, ఎంజాయ్.